పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్యత జీవో 97ను జీవో 97ను వి వాంట్ జీవో 97ను పాలిటెక్నిక్ విద్యను ఎస్బిటిఇటిలో మాకొద్దు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు పెద్దలు బండారు లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు షంబీపూర్ రాజు గారికి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పెద్దలు రమణారెడ్డి గారికి, గౌరవనీయులు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారికి, చాలా మంది ఉన్నారు ఏమనుకోవద్దు, ముఠా జయసింహ గారు, సాత్విక గారు, ధీరజ్ గారు, యతేష్ గారు, రేవంత్ గారు, గిరి జ్ఞాన్దేవ్ గారు, శివాజీ గారు, నయాబ్ గారు, ఇంకా ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు, వీరికి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థులకు, బీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడికి వచ్చిన పోలీస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా కంటే కూడా మీలో ఒకడిగా, ఒక పూర్వ విద్యార్థిగా, ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థిగా మీకు సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లయిపోయిందంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ పాలిటెక్నిక్ విద్యను తీసుకుపోయి శక్తిలో కలుపుతున్నా అంటున్నాడు, ఐటీఐలతో కలుపుతున్నా అంటున్నాడు. అసలు ఎందుకు కలిపిండో మీకు అర్థమైందా? అసలు ఏంటి ఆ శక్తి ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి? అసలు ఆ స్కిల్ యూనివర్సిటీ అనేది ప్రభుత్వ యూనివర్సిటీ కాదు, పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏర్పాటు చేసిందే స్కిల్ యూనివర్సిటీ. ఆ స్కిల్ యూనివర్సిటీ ఒక 3 ఏళ్ల దాకా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 3 ఏళ్ల తర్వాత స్కిల్ యూనివర్సిటీ దాని కాళ్ళ మీద అది నిలబడాలి, పిల్లల దగ్గర ముక్కుపిండి ఫీజు వసూలు చేయాలి, లెక్చరర్లకు జీతాలు ఇవ్వాలి, కాలేజీ స్వయంగా తనకు తాను యూనివర్సిటీ నడుపుకోవాలన్నది నేను చెప్పట్లా, పిల్లలు చెప్పట్లేదు, స్కిల్ యూనివర్సిటీ చట్టములోనే పొందుపరచబడ్డది, విచ్ ఈజ్ ఎ పిపిపి మోడల్. ఇలా ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఇలా రాష్ట్రంలో 113 పాలిటెక్నిక్లు ఉన్నాయి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయంతో 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతా ఉంది. ఇలా అర్థం చేసుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? దీని పేరు మీద ఈ 59 ప్రభుత్వ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తున్నాడు. స్కిల్ యూనివర్సిటీ ఈజ్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ విచ్ ఈజ్ నాట్ గవర్నమెంట్. అంటే ఇవాళ ప్రభుత్వ ఆస్తులను, 100,000 కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను, భవనాలను, ఈ 59 పాలిటెక్నిక్లను ప్రైవేట్ కప్పజెప్పే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేపు వాళ్ళు ఏం చేస్తారు? ఈ పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి భూములను అమ్ముకుంటారు, ఈ పాలిటెక్నిక్లను కుదబెట్టి, ఆస్తులను కుదబెట్టి రేపు బ్యాంకుల్లో అప్పులు తేవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగేది ఎంత నిజమో, భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరిగేది కూడా అంతే నిజం. రేవంత్ రెడ్డికి ఈ పాలిటెక్నిక్ ఆస్తుల మీద కన్నుబడ్డది. ఈ పాలిటెక్నిక్ ఆస్తులను అమ్ముకోవడానికి, ఈ పాలిటెక్నిక్ ఆస్తులను పెట్టి బ్యాంకుల్లో అప్పులు తేవడానికి ఒక కుట్ర చేస్తా ఉన్నాడు.
ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేడు. ఈ పిల్లలు ఇలా పాలిటెక్నిక్ పిల్లలు ఏం కోరుకుంటున్నారు? స్కిల్ కావాలి, ఉద్యోగము కావాలి. ఈ పిల్లలు మంచి శిక్షణ కావాలి, ఉన్నత విద్యా అవకాశాలు ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇలా ఉద్యోగం కావాలి, స్కిల్ కావాలి, ఉన్నత విద్యా అవకాశాలు కావాలి. ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులంటే కేవలం బ్లూ కాలర్ జాబ్స్ చేసే వాళ్ళు కాదు, వైట్ కాలర్ జాబ్స్ కూడా చేసే విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాను. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంతో మంది ఏఈలుగా, డిప్టీలుగా, ఈఈలుగా ఉన్నతమైన స్థానాల్లో గెజిటెడ్ ఆఫీసర్లుగా పనిచేసినారు. రాష్ట్రంలో పనిచేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సగం మంది ఈ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ లో చదివిన వాళ్ళే. ఎంబీఏలుగా, ఎంబీఏలుగా, ఆర్టీఓలుగా పనిచేస్తున్నారంటే వాళ్ళంతా పాలిటెక్నిక్ విద్యార్థులే. ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న ఇంజనీర్లో సగం మంది మన పాలిటెక్నిక్ విద్యార్థులే. అంటే పాలిటెక్నిక్ అంటే బ్లూ కాలర్ జాబ్స్ కాదు, పాలిటెక్నిక్ అంటే వైట్ కాలర్ జాబ్ చేసేటువంటి విద్యార్థులు కూడా. ఇవాళ ఈ విద్యార్థులను తీసుకుపోయి నువ్వు ఐటీఐలతో కలపడం అంటే ఇది డిగ్రేడ్ చేయడం అవుతుంది. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో ఇది చెలగాటమైతుంది. ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు రేపు ఆ స్కిల్ యూనివర్సిటీలో కలిపితే మీకు అసలు లాటరల్ ఎంట్రీ ప్రశ్నార్థకమవుతుంది. ఇవాళ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో చదివే అవకాశం ఉండదు. ఇంజనీరింగ్ ఈజ్ గవర్న్ బై ఏఐసిటిఈ. ఏఐసిటిఈ అప్రూవల్ లేకుండా లాటరల్ ఎంట్రీ అవకాశం ఉంటుందా? పాలిటెక్నిక్స్ ఆర్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ. Engineering is approved by AICTE. That's why you have a lateral entry. By writing ESET exam, you are directly joining the engineering second year. If tomorrow these polytechnics are merged into skill university, these students will not have the lateral entry opportunity. ఈ అవకాశాన్ని కోల్పోతారు. ఈ పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులు 15,000 రూపాయలు కడితే మొత్తం పాలిటెక్నిక్ అయిపోతుంది. 5,000 సంవత్సరానికి ఫీజు కడితే ఇవాళ అద్భుతంగా పాలిటెక్నిక్ పూర్తయితుంది. జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ వెళ్ళవలసిన వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్తున్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీలో 1 ఇయర్ డిప్లొమాకు 40,000 ఫీజు పెట్టిండ్రు, 3 నెలల కోర్సుకు 30,000 ఫీజు పెట్టిండ్రు. మరి రేపు పాలిటెక్నిక్ లో ఫీజు పెరగదనే గ్యారంటీ ఏంది? అయినా గవర్నమెంట్ లో చదివే పిల్లలు రేపు ప్రైవేట్ లో పోయి చదవాల్సిన అవసరమేంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద నడుస్తున్న ఈ పాలిటెక్నిక్లు రేపు పీపీపీ మోడల్లో ఉండే యూనివర్సిటీ కిందికి పోతే ఈ పిల్లలకు భద్రత ఉంటుందా? ఈ విద్యకు భవిష్యత్తు ఉంటుందా? రేపు ఫీజులు పెరగనే గ్యారంటీ ఏమున్నది? స్కిల్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? 3 ఏళ్లు మాత్రమే సహకారం ఇస్తాం, 3 సంవత్సరాల దాకా మాత్రమే మీకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తాం. ఆ తర్వాత మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి. ఆ తర్వాత మీరే పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయండి, వ్యాపారాలు చేయండి, మీరే కాలేజీలు నడుపుకోండి అని స్కిల్ యూనివర్సిటీ చట్టంలో స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఈ పాలిటెక్నిక్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీలో బడ్జెట్లో నిధులు పెడుతుంది. మీకు మీ లెక్చరర్ల జీతాలకు కానీ, పాలిటెక్నిక్ కాలేజీల నిర్వహణకు కానీ, ఈ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తూ వచ్చింది. రేపు స్కిల్ యూనివర్సిటీలో కలిస్తే ఈ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఈ పిల్లలకు భవిష్యత్తు భద్రత ఉంటుందా? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఇది ఒక మాసప్ ట్యాంక్ పోరాటం కాదు, ఇది ఒక కాలేజీ పోరాటం కాదు, 1,00,000 మంది విద్యార్థుల పోరాటం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఢిల్లీలో చూసాం, నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితే జెన్జీ ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో మనం చూసాం. ఆ జెన్జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఢిల్లీ జెన్జీ చూసాం, ఇప్పుడు తెలంగాణలో 1,00,000 మంది జెన్జీ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం. గత 20 రోజులుగా ఈ జెన్జీ విద్యార్థులు, ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు 20 రోజుల నుంచి జీవో 97 రద్దు చేయాలని మీరంతా కూడా పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి నా సెల్యూట్.
ఈ మధ్య 2 వీడియోలు చూశాను. మహబూబాబాద్ లో ఒక విద్యార్థి పోరాటం చేస్తుంటే ఒక సిఐ అతని గొంతు బట్టి బిసుకుతా ఉన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఈ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్ట్లా? ఆ విద్యార్థులు గొంతు పెట్టి బిసుకుతా ఉన్నాడు. మొన్నెక్కడో ఒక పోలీస్ అధికారి ఒక పాలిటెక్నిక్ అబ్బాయిని సూర్యాపేటలో అరెస్ట్ చేస్తే పాలిటెక్నిక్ అమ్మాయిలంతా పోయి చుట్టుముట్టి ఆ అబ్బాయిని విడిపించి తీసుకొచ్చిన వీడియో కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి, జెన్జీని తక్కువ అంచనా వేయకు. నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది ఈ తరం జెన్జీ. నువ్వెంత రేవంత్ రెడ్డి? మా 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక్కటై కదిలితే నువ్వు సెక్రటరియట్లో అడుగు పెడతావా? గుర్తుపెట్టుకో, ఇది మున్పటి జెన్జీ కాదు. ఏదో రీల్స్ చేసి రీల్ పోస్ట్ చేసి మర్చిపోయే జెన్జీ కాదు. రీల్ పోస్ట్ చేసి ఊరుకునే జెన్జీ కాదు. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి తమ భవిష్యత్తును కాపాడుకునే జెన్జీ ఈ తరం జెన్జీ. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వేదో ఈ జెన్జీ ఇవాళ రీల్ చూస్తారు మర్చిపోతారు, రీల్ పెడతారు మర్చిపోతారు అనుకుంటున్నావేమో. ఢిల్లీలో జెన్జీ ఏం చేసిందో చూసినావు కదా. నేను నీకు చెప్తా ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపు జీవో 97 రద్దు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ 1,00,000 మంది విద్యార్థుల గొంతుకగా, మీ పూర్వ విద్యార్థిగా రేపు అసెంబ్లీలో మీ పక్షాన గలం విప్పుతాం, పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నా. అంతేకాదు, అవసరమైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులను కలుపుకొని సెక్రటరేట్ ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. బిడ్డ, మంచి మాట కొద్దీ జీవో 97 రద్దు చేయి. నువ్వు కమిటీ వేసినా ఎవరి కోసం కావాలి? డ్రామాలేంది నీ కమిటీ? డ్రామాలేంది? నీ కమిటీలో నిజాయితీ ఉందా? నీ కమిటీ ఉద్యమాన్ని నీరుగార్చే దొంగ కమిటీ అది. ఈ పిల్లలు చేసే పోరాటం మీద నీళ్లు జల్లే దొంగ కమిటీ ఈ కమిటీ. అసలు కమిటీ ఎందుకు? మాకు జీవో 97 వద్దు, అంతేనా కాదా? పాలిటెక్నిక్ విద్యను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఎస్బిటిటి అండర్లోనే నడపాలని ఇలా 1,00,000 మంది విద్యార్థులు కోరుతున్న మాట ఈ మాట. మాకు తెలంగాణ ప్రభుత్వం కింద ఉంటేనే భవిష్యత్తు. పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కింద చదివితే ఇక్కడ స్కిల్ వస్తుంది, ఉద్యోగము వస్తుంది. ఉద్యోగము వస్తుంది, ఉన్నత విద్యా అవకాశాలకు కూడా అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తూ కూడా మనం జేఎన్టీయూలో ఇంకా కొన్ని యూనివర్సిటీల్లో పార్ట్ టైం ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్నది. ఇలాంటి మా భవిష్యత్తును చెడగొట్టద్దు. ఇవాళ నువ్వు భూములు అమ్ముకోవాలో భూములు కుదబెట్టాలంటే మా పాలిటెక్నిక్ కాలేజీలే దొరికినాయా? ఇప్పటికే మస్తుగా అమ్ముకుంటున్నావు కదా. హౌసింగ్ బోర్డు భూములు అమ్ముకున్నావు, టీజీఐసి భూములు అమ్ముకున్నావు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కుదబెట్టినావు, ఉర్దూ యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేసినావు. అరే, ఈ కాలేజీల మీద ఎందుకు పడుతున్నావు రేవంత్ రెడ్డి? సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు గుంజిండు, ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాలు గుంచుతాను ట్రై చేసిండు. ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 200 ఎకరాలు గుంజిండు. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ల మీద పడ్డది ఆయన కన్ను. ఈ భూములు కూడా గుంజుకోవాలి, ఈ ఆస్తులు కూడా అమ్ముకోవాలని మనను స్కిల్ యూనివర్సిటీ కింద ప్రైవేట్ కిందికి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ప్రైవేట్ కిందికి నెడుతున్నావు? ఈ పాలిటెక్నిక్ విద్యతో ఎందుకు చెలగాటమాడుతున్నావు అన్నదే ఈ రోజు ఈ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే, బేషరతుగా జీవో 97 రద్దు చేయి. కమిటీలొద్దు, కాలయాపనొద్దు. ఈ దొంగ కమిటీలతో మాకు ఉపయోగం లేదు. కమిటీ దేనికోసం చర్చ? ఈ పిల్లలు స్కిల్ యూనివర్సిటీకి పోవాలంటే చర్చ. అసలు పోదలుచుకోలేదు. వీ వాంట్ టు కంటిన్యూ అండర్ ఎస్బిటిటి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. We want to continue under the government of Telangana. We doesn't want to go to a private university. ఈ పిల్లలు ఎవరు కూడా ఇష్టపడలేరు, ఈ పిల్లలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఈ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటది. రేపు ఫీజులు పెంచుతారు మీరు. 3 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఆ యూనివర్సిటీకి ఇవ్వదు. ఆ యూనివర్సిటీలో ఒక నిబంధన ఉన్నది, ప్రైవేట్ పార్ట్నర్
టీచర్లు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఇవాళ ఉన్న ఇండస్ట్రియలిస్టులు రేపు వెళ్ళిపోవచ్చు, యూనివర్సిటీ ఆగం కావచ్చు. కానీ ఈ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఇంకో ముఖ్యమైన విషయం కూడా నేను మీకు చెప్పాలి. ఇటువంటి ప్రయత్నమే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో కూడా ఆనాటి ఢిల్లీ ప్రభుత్వం పాలిటెక్నిక్ తీసుకుపోయి ఐటీఐలతో కలిపింది. అక్కడ కూడా స్కిల్ యూనివర్సిటీతో కలిపారు, ఫెయిల్ అయిపోయింది. ఢిల్లీలో పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలో కలిపే ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయిపోయి అక్కడ ప్రభుత్వం ఆగమైపోయినటువంటి పరిస్థితి. మన పక్కనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసినారు, ఫెయిల్ అయిపోయింది. ఎస్బిటిఈటి రక్షణ రాలేదు, ఏఐసిటి అనుమతి రాలేదు, పిల్లలందరూ తిరగబడ్డారు, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు తెలుసుకొని నాలుక ఖర్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ అన్నింటినీ తెచ్చి మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్ లో కలిపింది, స్కిల్ యూనివర్సిటీ నుంచి బయటకు తెచ్చింది. ఢిల్లీలో ఫెయిల్, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్. మరి ఫెయిల్ అయిన ఈ విధానాన్ని తెలంగాణలో ఎందుకు తెస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఢిల్లీలో ఫెయిల్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ అయినప్పుడు నువ్వు కూడా బుద్ధితో పనిచేయాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటావా? ఒక ముఖ్యమంత్రిగా ఈ పిల్లలకు ఇవాళ ఎందుకు ఈ రకంగా ద్రోహం చేస్తా ఉన్నావు? పాప బాగా మాట్లాడింది. రేవంత్ రెడ్డి మా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్య శాతం అయితే లేదు, రేపు స్కిల్ యూనివర్సిటీలో మాకు రక్షణ ఎక్కడిది అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది చట్టబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారంగా అసెంబ్లీలో పాస్ అయిన బడ్జెట్ ప్రకారంగా విద్యార్థులకు రావాల్సినటువంటి హక్కు. ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లైనా 3 రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మీకు వచ్చిందా ఫీజు రియంబర్స్మెంట్? పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? మన ఫీజు ఎంత? 5,000, మీకు ఇచ్చేదే 3-4,000. గా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్య శాతగాని రేవంత్ రెడ్డి మన భవిష్యత్తుకు భద్రత ఇస్తాడా? మన భవిష్యత్తుకు రక్షణ ఉంటుందా? అందువల్ల పిల్లలారా ధైర్యంగా పోరాడండి. జెన్ జీ సత్తా ఏందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసి రావాలి. ఓ మంత్రి వివేక్ ఏం మాట్లాడిండు? నేనే ఎమ్మెల్యే గెలుస్తానో గెలవను, మా ప్రభుత్వం వస్తుందో రాదో, నేనెట్లా మీకు గ్యారంటీ ఇవ్వాలంటాడు ఒక మంత్రి. అయినా ఈ గవర్నమెంట్ లో మీరు చూస్తుండే కదా, పచ్చ కాంగ్రెస్ ఒక మాట, పాత కాంగ్రెస్ ఒక మాట, ఒక్కొక్క ఎమ్మెల్యేది ఒక మాట, ఒక్కొక్క మంత్రిది ఒక మాట. ఏ మంత్రి ఏం మాట్లాడతారో, ఏ మంత్రికి నోటీస్ వస్తుందో, ఎవరి ఉద్యోగం ఉంటుందో, ఎవరి ఉద్యోగం పోతుందో, రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడో ఈ గవర్నమెంట్కే నమ్మకం లేదు, ఈ గవర్నమెంట్కే గ్యారంటీ లేదు. మనకేం గ్యారంటీ ఇస్తారు వీళ్ళు? రేపు ఆ పీపీపీ యూనివర్సిటీ కింద ఈ పిల్లల భవిష్యత్తుకి ఏం గ్యారంటీ అని మేము అడుగుతా ఉన్నాం. ఈ పిల్లలు ఎంతో బాగా తరతరాల నుంచి, దశాబ్దాల నుంచి లక్షలాది మంది పిల్లలు చదువుకున్న ఈ పాలిటెక్నిక్లను అనవసరంగా దెబ్బతీయొద్దు. ఈ పిల్లల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా. అయినా నేను రేవంత్ రెడ్డికి ఒక విషయం అడగదలుచుకున్నా. నేను ఈ పిల్లలేమన్నా నీకు శత్రువులా? ఈ పిల్లలేమన్నా నీకు ప్రత్యర్థులా? ఈ నిరుద్యోగ యువకులేమైనా నీకు ప్రత్యర్థులా, శత్రువులా? ఈ పిల్లలు గాని, ఈ తరం నిరుద్యోగులు గాని వాళ్ళు నీకు ప్రత్యర్థులు కాదు, శత్రువులు అంతకంటే కాదు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడుతున్నారు. మా భవిష్యత్తు బాగుండాలి, మా పాలిటెక్నిక్ ప్రభుత్వ రంగంలో ఉండాలి, మాకు ఉన్నత విద్యా అవకాశాలు ఉండాలి, మాకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉండాలి, నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని ఆ పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తే ఆ పిల్లల మీద పోలీసులు ఉచ్చుకొల్పుతావా? లాఠీలతో ఉద్యమాలను ఆపుతావా? పోలీసులను అడ్డం పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తావా? ఒక్కటి గుర్తుపెట్టుకో, పోలీసులు బ్యారికేడ్లో, లాఠీలో ఉద్యమాల్ని ఆపలేవు. ఉద్యమాలు మరింత తీవ్రమైతే అని చెప్పి నిన్ను హెచ్చరిస్తా ఉన్నా. నీకు ఉద్యమాలు తెలివే రేవంత్ రెడ్డి. నువ్వెన్నడు జై తెలంగాణ అనలే, నువ్వెన్నడు తెలంగాణలో ఉద్యమం చేయలే. నీకు పోరాటం తెలియదు, నీకు ఉద్యమం అంతకంటే తెలియదు. ఉద్యమాలేందో పోరాటాలేందో మేము చేసిన వాళ్ళం. పోరాటాల్లో దెబ్బలు తిన్నోళ్ళం, జైళ్ళ పడ్డోళ్ళం, లాఠీ దెబ్బలు చూసిన వాళ్ళం, మిలియన్ మార్చిలో, సాగర హారంలో ఎన్నో పోరాటాలు చేసినాం. కానీ ఈ పిల్లలు, ఈ తరం యువత ఏ మున్పటి లెక్క ఫోన్లు చేసుడు లేదు, మున్పటి లెక్క మెసేజ్లు పెట్టుడు లేదు, కాలేజీలు బైకాట్ చేసుడు లేదు. ఒక్క మెసేజ్,
ఒక్క ఇన్స్టాగ్రామ్ లో ఒక్క వీడియో ఇస్తే 1,00,000 మంది విద్యార్థులు పొద్దున్నేసే వరకు సెక్రటరేట్ ముట్టడిస్తారు. జాగ్రత్త రేవంత్ రెడ్డి, నీ దొంగ కమిటీలతోనో నీ జూటా మాటలతోనో పిల్లలతో ఆడుకోకు. చర్చలొద్దు, పట్టింపులొద్దు, బేసిజాలొద్దు. ఈ పిల్లల్ని ఇంకా ఉద్యమం ఉధృతం కాకముందే నీ కమిటీని రద్దు చేసుకో. పాత పద్ధతిలో ఈ పాలిటెక్నిక్లను కొనసాగించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లు ఉన్నారు. ఒక్కొక్కరు పిహెచ్డి, ఎంటెక్, బీటెక్ ఉన్నత విద్యా అవకాశాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. ఏఐసిటి స్కేల్ వస్తున్నాయి. నువ్వు తీసుకుపోయి అలా కలుపుతా అంటున్నావు స్కిల్ యూనివర్సిటీలో. అక్కడ పర్మనెంట్ లెక్చరర్లే లేరు, విచ్ ఈజ్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్. మరి ఈ లెక్చరర్ల భవిష్యత్ ఏంది? ఇక్కడ పనిచేసేటువంటి ల్యాబ్ అసిస్టెంట్లో, జూనియర్ అసిస్టెంట్లో, నాన్ టెక్నికల్ స్టాఫో, నాన్ టీచింగ్ స్టాఫో వాళ్ళ భవిష్యత్ ఏంది? వాళ్ళకేం భద్రత ఇస్తావు? ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు భద్రత లేదు, ఇక్కడ చదువుకునే పిల్లల భవిష్యత్తుకు భద్రత లేదు. అందువల్ల రేపు ఫీజులు పెరిగే అవకాశం ఉంటుంది, మనకు లాటరల్ ఎంట్రీ అవకాశం కోల్పోతాం, ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతాం. రేవంత్ రెడ్డికి మెంటల్ బ్లాక్ పట్టుకున్నది. వైట్ కాలర్ జాబులు లేవు, కేవలం బ్లూ కాలర్ జాబులని మాట్లాడుతున్నాడు. అంటే మా పాలిటెక్నిక్ విద్యార్థులను బ్లూ కాలర్ జాబుల వైపు నెట్ట తెలుసుకున్నావా? మా పిల్లలు ఉన్నత అవకాశాలు వద్దా? ఈ పిల్లలు ఇంజనీర్లుగా రేపు ఉన్నతమైనటువంటి అవకాశాలు పొందొద్దా? ప్రభుత్వ ఉద్యోగాలు పొందొద్దా? రేపు ఏఐసిటి అప్రూవల్ ఉండి రాష్ట్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ లో చదివితే దానికి ఉండే గౌరవం ఏంది? ఒక ప్రైవేట్ పీపీపీ యూనివర్సిటీ పట్టాకుండే గౌరవం ఏంది? ఒక జాతీయ అంతర్జాతీయంగా గాని, మిగతా రాష్ట్రాల్లో గాని, కేంద్రంలో ఉండే అవకాశాలు గాని, ప్రపంచ దేశాల్లో ఉండే అవకాశాలు గాని, ఇవాళ ఎస్బిటిఈటి కింద పాలిటెక్నిక్ పిల్లలు, ప్రభుత్వం కింద చదివే పిల్లలకు ఈ పట్టాకుండే గౌరవం రేపు ప్రైవేట్ లో ఉండదుగాక ఉండదు. అందువల్ల ఈయన రేవంత్ రెడ్డి ఆలోచనల్లా కూడా సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతూ ఉంటాడు. ఈ ఆస్తుల మీద కన్నుబడ్డది. ఇప్పుడు మీకు తెలియదేం కాదు, సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చిండా లేదా? సెంట్రల్ యూనివర్సిటీ భూములు కుదబెట్టిండు, 10,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాలు గుంజుకోవడానికి మెమో ఇచ్చేసిండు, జీవో ఇచ్చేసిండు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు గుంజుకున్నాడు ఆల్రెడీ. ఇక ఇప్పుడు పాలిటెక్నిక్ల మీదకి వచ్చిండు. ఇక ఏది విడిచిపెట్టాడైనా కుదబెట్టుడు, అమ్ముకునుడు, అప్పులు తెచ్చుడు, తెగనమ్ముకునుడు, లూటీ చేసుడు, కమిషన్లు కొట్టుడు. 30% గవర్నమెంట్ ఇది. ఇలా 2.5 సంవత్సరాలుగా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు? ఆల్మోస్ట్ 3 ఏళ్ళైంది. నేను పిల్లలకు తెలియజేయదలుచుకున్న ఈ సందర్భంగా, ఆనాడు కరోనా వచ్చినా, లాక్డౌన్ ఉన్నా, ప్రభుత్వ ఆదాయం తగ్గినా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఆపలేదు. 9 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం, ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, ఆనాటి కాంగ్రెస్ బకాయి పెట్టిన 2,000 కోట్లు ఇచ్చినాం. ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించింది. 19,500 crores paid by BRS government towards fees reimbursement. Why Ravant Reddy is not paying? Since 3 years, you have not even paid 300 crores of fees reimbursement. ఎందుకంటే ఇక్కడ కమిషన్లు రావు. కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు ఇస్తావు కమిషన్ల కోసం. కానీ ఈ పిల్లల చదువులను ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇలా చాలా మంది పిల్లలు డిగ్రీలు అయిపోయి సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతున్నారు. కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మీరు డబ్బులు వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటే ఆ పిల్లలు ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతా ఉన్నారు. ఇలాంటి ఈ రేవంత్ రెడ్డిని, ఇలాంటి ఈ ప్రభుత్వాన్ని ఈ పిల్లలు ఎట్లా నమ్మాలి అని నేను అడుగుతా ఉన్నా. మొన్నెప్పుడో రేవంత్ రెడ్డి అంటుండు, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నేను రాహుల్ గాంధీకి చెప్పి జెన్జీకే విద్యాశాఖ ఇప్పిస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదా నేను రేవంత్ రెడ్డి? నువ్వేమన్నా జెన్జీవా? నీకు మనమడు వచ్చిండు, నీకు మనమడు పుట్టిండు, మనమడితో ఫుట్బాల్ ఆడబడుతుంది.
నువ్వేమైనా జంజీవా? మరి నీ గవర్నమెంట్ లో కూడా 30 ఏళ్ల లోపు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి మంత్రి పదవి, వాళ్ళకి విద్యాశాఖ. రాహుల్ గాంధీ అయ్యేది లేదు, జంజీకి విద్యాశాఖ ఇచ్చేది లేదు. ఇప్పుడు నీ చేతులు ఎందుకు ఇస్తలేవు? 30 ఏళ్ల లోపు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి మరి విద్యాశాఖ. ఇట్లాంటి తుగ్లక్ నిర్ణయాలు, నీ లెక్క పిచ్చి నిర్ణయాలు తీసుకోరు. అట్లీస్ట్ దే అండర్స్టాండ్ ద వాల్యూస్ అండ్ ద చిల్డ్రన్స్ మైండ్ సెట్. ఎలా దాని గురించి ఎందుకు ఆలోచించవు? అన్ని కాని ముచ్చట్లు, తుగ్లక్ ముచ్చట్లు, పిచ్చి ముచ్చట్లు మాట్లాడుతుంటాడు. అమెరికాకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆయన అంటాడు, అగో హరీష్ రావును మొనిచ్చారు కదా అమెరికాకు అంటాడు. నేను ఐఎమ్ ఎన్ ఎమ్మెల్యే, యువర్ చీఫ్ మినిస్టర్. ఎమ్మెల్యే డజంట్ రిక్వైర్ ఎనీ పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు కేటీఆర్ ఎట్లా పోయిండు? కేటీఆర్ ఈజ్ ఓన్లీ అన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే doesn't need to take any permission from government of India. Any MLA or MLC or any MP of this country can go to any foreign country without the permission of central government. You are the chief minister. You are the constitutional authority. You need to take the permission. అంటే ఆయనకు అవగాహన ఉండి మాట్లాడతాడా, తప్పుదో పట్టచ్చాలని మాట్లాడతాడా, ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. హరీష్ రావుకు మాత్రం అమెరికాకు పర్మిషన్ ఇచ్చిండు. హరీష్ రావు అంటే ఆయన అమెరికాకు పోతా అని పర్మిషన్ కు దరఖాస్తు పెట్టలేదు, వాడు పర్మిషన్ ఇయ్యలేదు. దరఖాస్తు పెట్టవలసిన అవసరమే లేదు. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఒక శాసనసభ్యుడు విదేశాలకు పోవడానికి భారత ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లైక్ ఎ యూనియన్ మినిస్టర్ ఆర్ ఎ చీఫ్ మినిస్టర్ నీడ్స్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోని ఈ రాష్ట్రాన్ని ఇలా ఆగమాగం చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిది. ఏంద్ర బిడ్డ, ఇంకేమైనా మర్చిపోయినా అంటున్నావా? ఇందులో ఈ స్కిల్ యూనివర్సిటీ యాక్ట్ లో పేజ్ నంబర్ 89 లో పారా 42 లో ద యూనివర్సిటీ మే యాక్సెప్ట్ ఫండ్స్ అండ్ బారో మనీ ఫ్రమ్ ఎ బ్యాంక్ ఆర్ కార్పొరేషన్ అని ఉన్నది. నేను అది మొదట్లోనే చెప్పిన. అంటే ఈ పాలిటెక్నిక్ ఆస్తులన్నీ, ఎందుకంటే స్కిల్ యూనివర్సిటీకి ఏం ఆస్తి లేదు, దానికి బిల్డింగ్ లేదు, నెత్తి లేదు, కత్తి లేదు. మరి అప్పులు పుట్టాయి. దానికి అప్పులు పుట్టాలంటే ఈ పాలిటెక్నిక్లను దానికి మార్చాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 59 పాలిటెక్నిక్ల భూములను, భవనాలను, ఆస్తులను చూపించి రేపు బ్యాంకుల్లో అప్పు దేవాలనేటువంటి ఒక దానికోసమే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సో పిల్లలారా, ధైర్యంగా పోరాడండి. అద్భుతంగా పోరాడుతున్నారు. మీ పోరాటానికి మేము సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉన్నాం. మీ జీవో 97 రద్దయ్యేదాకా కూడా మీ వెంట మేముంటాం. ఇప్పుడు ఏదో కమిటీ చేసిండు, నెల రోజుల్లో రిపోర్ట్ అంటాడు. ఆ నెల రోజుల దాకా ఈ పిల్లల భవిష్యత్తు గాల్లో ఉండాలనా? నెల రోజుల దాకా పిల్లలు ఇక్కడే రోడ్ల మీద ఉండాలనా? అయినా కమిటీ ఎందుకు? అసలు ఆ స్కిల్ యూనివర్సిటీలో కలిసేది ఉంటే కమిటీ, కలవడానికి వీఆర్ నాట్ రెడీ, వీఆర్ నాట్ ప్రిపేర్డ్. ఎవరైనా ప్రిపేర్డ్ ఉన్నారా? కలవడానికి ఎవరైనా ప్రిపేర్డ్ ఉన్నారా? ఇక మరి కలిసేదో లేనప్పుడు కమిటీ ఎందుకు, చర్చలు ఎందుకు, రిపోర్ట్ ఎందుకు, నెల రోజుల టైం దండిగ ఎందుకు? అన్ని బంద్ పెట్టు. ఈ పోలీస్ నిర్బంధాలు వద్దు. ఇవాళ అందరినీ కూడా మేము కోరేది ఒక్కటే, దయచేసి జీవో 97 రద్దు చేయండి. యథావిధిగా ఈ పిల్లల్ని చదువుకోనియండి. నేను మా పోలీస్ సోదరులకు కూడా ఒకటే చెప్తున్నా, మీకు కూడా ఆయనేమి ఇవ్వాల్సినటువంటి డిఏలు 6 డిఏలు పెండింగ్ పెట్టిండు. డిఏలు వస్తున్నాయా మా పోలీస్ మిత్రులు? డిఏలు వస్తలేవు మీకు. అదేవిధంగా మీ టీఏలు బంద్ అయినాయి, సరెండర్ లీవ్ బంద్ అయినాయి. నేను ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు సంవత్సరానికి 4 సరెండర్ లీవ్లు ఇచ్చిన. రేవంత్ రెడ్డి వచ్చినాక 6 సరెండర్ లీవ్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మీకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. టీఏ బిల్లు వస్తలేదు, పోలీస్ స్టేషన్ అలవెన్స్ వస్తలేదు. రేవంత్ రెడ్డి మీదికెళ్ళి పిల్లల్ని కొట్టమంటే భూమి మీద కొట్టురు కానీ పిల్లల కాళ్ళ మీద కొట్టకూరు. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు కూడా పాలిటెక్నిక్ చదువుకుంటున్నారు. వీళ్ళు మీ పిల్లలే తప్ప ఇది దయచేసి పోలీసు వాళ్ళు మీకు కూడా రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తుండు. ఈ పిల్లల మీద ప్రతాపం చూపకుండ్రి, ఈ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకుండ్రి. మీ భవిష్యత్తు కూడా రేవంత్ రెడ్డి ఆగం పట్టిండు. మీ ప్రమోషన్ లాగినాయి, టీఏ లాగినాయి, సరెండర్ లీవ్ లాగినాయి, డిఏ లాగినాయి, మీ స్టేషన్ అలవెన్స్ ఆగింది. మీ బండ్ల పెట్రోల్ పోతామంటే వాడు పంపోడు పెట్రోల్ కూడా పోతలేడు, ఉద్దర పోతలేడు, అవి కూడా ఇస్తలేడు. నాకు అన్ని తెలుసు. అందువల్ల ఈ పిల్లలు మీ పిల్లలు, మీ కన్న పిల్లలు అనుకోండి, కానీ దయచేసి ఈ పిల్లలను కొట్టొద్దు. రేవంత్ రెడ్డి అంతగానం కొట్టమంటే భూమి మీద కొట్టుండు కానీ పిల్లల కడుపుల మీద కొట్టొద్దని కోరుతూ జై తెలంగాణ.